నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారిపైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిపైన మండిపడ్డారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. స్త్రీలోలుడు అయినటువంటి బిఆర్ నాయుడిని ఇంకా పదవిలో కొనసాగిస్తామా, అసలు వీళ్ళు ఎంత పాపం చేస్తున్నారు అంటూ ఒక లిస్ట్ చదివారు. చంద్రబాబు నాయుడు గారిపైన కూడా ఆయన ధ్వజమెత్తారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అసలు వీరు చేసిన పాపాలకి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు పుష్కర కాలం పాటు మునిగినా కూడా ఈ పాపం పోదు. అసలు స్త్రీలోలుడు అయినటువంటి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారిని ఇంకా పదవిలో కొనసాగిద్దామా, ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సంధిస్తున్నారు. ఏంటి ఈ అంశాన్ని ఎలా చూడాలి? అసలు చైర్మన్ పదవిలో అటు తిరుమలను ఉపయోగించి రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు భూమన ప్రెస్ మీట్ పైన మీ అభిప్రాయం ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ కొత్తగా ప్రెస్ మీట్ కాదు, ఎప్పుడు ఆయన ఏ విషయం గురించి అయినా ఫస్ట్ ఆయన వచ్చేస్తాడు. అంటే తిరుపతి, ఎస్పెషల్లీ తిరుపతి. ఎందుకంటే తిరుపతిలో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఆదేశాలు జారీ చేశాడనమాట. నువ్వు కాకిలాగా వాలాలి, గుంట నక్కలాగా కాసుకొని ఉండాలి, ఏది జరిగినా ఓడ వేస్తూ ఉండు అని చెప్పేసి ఒక మైక్ ముందర పెట్టే సాక్షిది. మరి ఆయన చెప్పిన మాటలకే వస్తే, ఆయన చెప్తున్న ఏదైతే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, బిఆర్ నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అసలు భూమన కరుణాకర్ రెడ్డి బాధ ఏంటి? ఈ రోజున కొత్తగా తిరుపతి దేవస్థానం గురించి, కొత్తగా వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడంటే కాదు. ఆయన చైర్మన్ పదవిని ఆయన ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి వీళ్ళ ఏడుపు రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఏంటి వీళ్ళ బాధ? ఎందుకు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారు? ఎందుకంటే గతంలో వీళ్ళ చేసిన పాపాలు, వీళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా వీళ్ళ పాపం పండబోతుంది. వీళ్ళ పాపం పండి వీళ్ళ జీవితాలు రేపు శ్రీకృష్ణ జన్మస్థానం ఏదైతే ఉందో దానిలో ముగిపోతున్నాయి అనే భయంతోనే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా వ్యవహరించినప్పుడు ఆయన చేసినటువంటి అవినీతి అరాచకాలన్నీ బయట పెడతారనే ఉద్దేశంతోనే ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేశారంటారు. ఖచ్చితంగా ఈ రోజున ఏ స్త్రీ అయినా వచ్చి వీళ్ళ ముందు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నన్ను అన్యాయం చేశాడు బిఆర్ నాయుడు అని చెప్పారు ఎవరన్నా? ఎవ్వరూ చెప్పలా. లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, ఏది సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఏదో వాళ్ళకి కారు కొని పెట్టాడు, వీళ్ళకి ఇంకేదో చేశాడని చెప్పేసి వాళ్ళందరూ, ఆ మహిళలందరూ, వీళ్ళు ఎవరైతే ఇట్లాంటి అక్రమ సంబంధాలు అంటగట్టారో వాళ్ళందరూ చెప్పు తీసుకొని కొడతాం ఒక్కోహండి అని చెప్పి వాళ్లే స్వయంగా వీడియోలు చేసి పెట్టారు, మనం చూసాం. మరి సిగ్గులేదా కొంచెం కూడా? మహిళల గురించి అంత అసభ్యంగా అతనికి అంటగట్టడానికి. వీళ్ళకి ఏ కోసైనా కూడా మహిళల పట్ల గౌరవం కానీ, ఇదిగో ఈ రోజున ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మనం ఏ విధంగా మాట్లాడాలనే విజ్ఞత కానీ లేని వ్యక్తులు మరి ఇలానే ప్రవర్తిస్తారు. నీ సొంత పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెల్లెలకే మీరు గౌరవం ఇవ్వలేదు, ఆయన తల్లికే గౌరవం ఇవ్వలేదు, మీరు ఏ విధంగా ఇతర స్త్రీలకు ఇస్తారని చెప్పి అనుకోవాలి? ఇక్కడ బిఆర్ నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరినీ ఇలా చూస్తూ వదిలేయకూడదు. తిరుపతి దేవస్థానం మరి వీళ్ళందరూ దర్శనానికి వచ్చినప్పుడు ఎందుకు విఐపి దర్శనాలు వీళ్ళకి ఇవ్వాలి? రోజా వస్తుంది అని చక్కగా దర్శనాలు చేసుకుని వెళుతుంది. వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడే మాటలేంటి? ఏదైతే సాక్షి ఛానల్ పెట్టుకొని మాట్లాడే మాటలేంటి? మరి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయాలి వీళ్ళ మీద. వీళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారో దీన్ని ప్రతిసారి ఖండించాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకో అంశం కూడా మేడం, విఐపి దర్శనాల టికెట్ల పైన కూడా విచారణ జరిపించాలని ఆయన అంటున్నారు. ఇంకో పక్క వాళ్ళ కుమారుడు ఈ జూబ్లీ హిల్స్ సొసైటీ ఎన్నికల్లో ఏంటి దీన్ని లింక్ చేయడం ఏంటి? అంటే ఇక్కడ ఒకటేనమ్మా, అదేదో మేము చేసింది అంటే యద్భావం తద్భవతి అని మన మనసులో ఏదనుకుంటాం, మనం ఏదో గతంలో చేసిన ఎదుటి వాళ్ళు కూడా అలా చేస్తున్నారేమో మన ఆలోచనలాగా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారండి భావంతో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు? తిరుపతిలో లడ్డూలన్నీ తెచ్చి నియోజకవర్గాల్లో పంచిపెట్టారు ఎలక్షన్కి. బుద్ధుందా వీళ్ళకి? అయ్యేమన్నా స్వీట్స్ అనుకున్నారా? స్వీట్ షాప్లో కాదు కదా, పరమ పవిత్రంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వామివారి దగ్గర ఎంతో పవిత్రంగా తయారు చేయబడిన స్వామివారి లడ్డూ ప్రసాదం. మరి వీళ్ళు బుద్ధి లేని పనులు చేసి, వీళ్ళు బుద్ధి గడ్డి తినే పనులు చేసి ఈ రోజున ఎవరిని అంటున్నారు? వీళ్ళు ప్రపంచంలో ఉన్న ఏదైతే దేవతా విగ్రహాలు, మూర్తులు ఉంటారు కదా, అక్కడ కానివ్వండి, లేకపోతే ఆ గుడుల దగ్గర కానీ ఇవి ఉంటాయి పుష్కరులు, ఎక్కడ మునిగినా వీళ్ళ పాపం పోదు. గంగా నదిలో మునిగినా పోదు వీళ్ళ పాపం. ఏ గంగ పెట్టి కడిగినా కూడా వీళ్ళ పాపం పోదు. అట్లాంటి ఆ నీళ్లే అపవిత్రం అయిపోయే పరిస్థితి అనమాట. మనం చూస్తూ ఉంటాం, ఒక దుర్మార్గుడు వచ్చి ఆ నీళ్ళలో మునిగితే సినిమాల్లో చూపిస్తుంటారు, అవన్నీ కూడా షేడ్ అయిపోతా ఉంటాయి. అలాగా చేదు దోసకాయ తీసుకెళ్లి ఎన్ని తీర్థాలు తిప్పినా దాన్ని చేదు పోదంట. అట్లాంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. నీ చేదు దోసకాయ మనస్సు పెట్టుకొని, నువ్వు చేదు దోసకాయ లాంటి ఆలోచనలు పెట్టుకొని ఏ గంగలో నిన్ను ముంచినా ఏం ప్రయోజనం?
అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గురించి ఎస్పెషల్ గా విగ్రహం కానివ్వండి, లేదు అంటే ఈ మద్యం సీసాలు కానివ్వండి, ప్రతి దాని వెనక భూమన కరుణాకర్ రెడ్డే ఉన్నారని చెప్పి కామెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకని ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఈ రోజున పింక్ డైమండ్ గురించి కూడా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్రూమ్ లో ఉంది, వాళ్ళ బాత్రూమ్ లో ఉంది అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ఈ రోజున అసలు పింక్ డైమండే లేదు, అసలు పింక్ డైమండ్ అనేదే లేదు. లేని దాన్ని వీళ్ళు ప్రజల మనసులోకి ఏ విధంగా నాటిచ్చారు, ఎంత బలంగా నాటుకుపోయింది ఆ విషయం. మరి ఈ రోజున అక్కడ డంప్ చేసిన మీరు అంటున్నట్లుగా ఏదైతే ఖాళీ మద్యం సీసాలు క్యూ లైన్లో ఒక వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అకారణంగా గొడవ చేసి కావాలని వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఎందుకు చేసావంటే నాకు జ్వరం తగిలింది, బాగాలేదు, జ్వరం వచ్చినందువల్ల నీరసంతో త్వరగా పాలిస్తారని. త్వరగా పాలివటాన్ని నువ్వు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి ఏంటి సంబంధం? ఇలాగా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ వెళితే స్వామివారి మీద అడుగడుగున అక్కడ ఏదో విగ్రహం ఉంది, అది శనీశ్వరుడి విగ్రహం, అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పి మీరు కాదా దుష్ప్రచారం చేయించింది. మరి అక్కడ గోశాలకు సంబంధించి మీరు చేసిన అవకతవకలకి ఈయన దిండు దుప్పటేసి పడుకున్నాడు రోడ్డు మీద, ఈ భూమన కరుణాకర్ రెడ్డి బుద్ధి లేకుండా. ఈ నరరూప రాక్షసుడు అంటే మనం ఎన్నో యుగాలుగా ఎన్నో తరాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాం, ఇదిగో ఇలా రాక్షసులు ఉండేవాళ్ళంట, ఇలా ప్రవర్తించే వాళ్ళంట, ఇదిగో రాక్షసులు యజ్ఞాలని ఇబ్బంది పెడుతూ ఉంటే కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ మునుల్ని కాపాడారంటని. ఆ రాక్షసులు కూడా ఇంత దుర్మార్గమైన పనులు చేసుండ్రు, ఆ రాక్షసులు కూడా ఇంత కర్కోటకంగా మరి చేసుండ్రు. వాళ్ళంతా శాపగ్రస్తులయ్యి ఏదో ఆ రాక్షస జన్మ అనుభవించారు. కానీ వీళ్ళెక్కడ ఇంత దుర్మార్గమా? ఈ రోజున నిజంగా తలుచుకుంటూ ఉంటే ఈ కలియుగంలో ఇంత దుర్మార్గమైన మనస్తత్వంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా పెట్టారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడు చూసాం, తండ్రి శవాన్ని పెట్టుకుని సంతకాల సేకరణ చేసిన వ్యక్తి. మరి వీళ్ళకి పాపం పుణ్యం, సంఘ నీతి కానీ, దైవ ప్రీతి కానీ, పాప భీతి కానీ ఇట్లాంటివి ఉండవు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు అవతల వ్యక్తుల్ని అంటూనే ఉంటారు. కాబట్టి ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అనే మాటల కంటే ముందు ఎవరినైతే అంటున్నారో దానికంటే ముందు గతంలో నీ నీచమైన చరిత్ర గురించి చెప్పాలి. నువ్వు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని అవకతవకలు చేశారు, అడ్డగోలుగా దోచుకున్నారు. ఈ రోజున 50 కేజీల బంగారు తాపడం స్వామివారి ఆలయ గోపురానికి, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మరి అక్కడ విగ్రహాలు ఏ విధంగా మాయమైనాయో చెప్పాలి కదా. మరి స్వామివారి పరకామణిలో ఏం జరిగిందో చెప్పాలి కదా. స్వామివారి అన్నప్రసాదం క్యాంటీన్లో భక్తులు వీడియోలు తీస్తూ ఈ అన్నం మీరు తింటారా అని అడిగినప్పుడు నువ్వు మనిషి జన్మ మళ్ళీ నీకు జన్మ అంటూ ఉంటే కనుక నువ్వు కుక్కవో నక్కవో పందివో ఏమై పుడతావో. మరి నిజంగా మన పురాణాలు మనకు చెప్తూ ఉంటాయి, పాపం చేస్తే ఈ విధమైన జన్మ వచ్చిద్ది అని. మరి ఏ జన్మలో పుడతావు నువ్వు అసలు మనిషిగా పుట్టి ఈ రోజున మంచి మనసు లేకుండా ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ స్వామివారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావంటే, ఇంత నీచమైన పనులు అంటే వాళ్ళేదో తప్పు చూపిద్దామని చెప్పి ఉద్దేశంతో స్వామివారికి ఇది లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఆయన గౌరవాన్ని వీళ్ళు అప్రతిష్ట తీసుకొస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైజ్గా ఎంత గొప్ప చరిత్ర కలిగింది, ఎంతమంది భక్తులు అక్కడికి వస్తారు. ఇవన్నీ వాళ్ళు అంటే మన సాంప్రదాయాల్ని మంట కలపటానికి పుట్టాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. నరరూప రాక్షసుడు, ఇంత దుర్మార్గుడిని ఇంతవరకు ఎవ్వరం కూడా చూసారు. ఎందుకంటే కోపం వస్తుంది. ఒక హిందువులుగా మనందరం ఉండి హిందూ దేవతా విగ్రహాలను మనం పూజించుకుంటూ ఇంత గొప్పగా మన సాంప్రదాయాలు, మన హిందూ ధర్మం మనకేమి నేర్పించింది అనేది మన ఋషులు అన్నీ కూడా వాళ్ళ నుంచి మనం తెచ్చుకున్నవన్నీ కూడా ఇప్పుడు మన పిల్లలకు అందిస్తూ మనం ముందుకు తీసుకువెళ్తుంటే భగవద్గీతని దాని మీద పెద్ద ఇది చేశారు స్కామ్. ఎంత దారుణం, ఎన్ని వేల పుస్తకాలు వాళ్ళు దాని మీద చేశారు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు. ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టు, మేమందరం కూర్చుంటాం, మేము అడిగే వాటికి నువ్వు సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉందా? నెయ్యిలో కల్తీ ఎవరు చేశారు, షాల్స్లో కల్తీ ఎవరు చేశారు, తల నీలాలు చివరికి ఇచ్చి నీచుల్లారా, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమే ఉంది, ఇంతకంటే దారుణం ఇంకే ఉంది. ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారంట పుష్కరంలో మునగాలంట. నిన్నెక్కడ ముంచాలి? మురుగుంట్లో ముంచాలా? అప్పుడు పవిత్రం అయిపోతాయేమో నీ పవిత్రతకి మురుగునీళ్ళు. ఇప్పుడు భువన కరుణాకర్ రెడ్డిని మురుగునీళ్ళల్లో ముంచాలి. ముంచితే అవి పవిత్రం అయిపోయినాయి అనుకో, నువ్వు పవిత్రుడివి. అవి ఇంకా కంపొచ్చినాయి అనుకో, నువ్వు అంతకంటే దారుణమైన వ్యక్తివని. ఇట్లా మిమ్మల్ని ఏ మురుగుంట్లో ముంచినా మీరు చేసిన పాపం పోదు. కాబట్టి ఇంత నీచానికి పాల్పడిన మీరు, ఇంత నీచంగా మాట్లాడుతున్న మీరు, మిమ్మల్ని ఏం చెయ్యాలి, మీకు ఎలాంటి శిక్ష వేయాలి, ఏ విధంగా అది నోరా మురుగుంట అన్నట్లుగా ప్రవర్తిస్తున్న మిమ్మల్ని ఏ మురుగుంట్లో ముంచాలి. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటారా? మరి మా బుద్ధులు ఇంతే వంకరగానే ఉంటాయి, అదేదో చెప్తారు కదా, బుద్ధులు భూములు వెళ్తుంటే రాతలు ఇంకేదో అన్నట్లుగా వీళ్ళు ఇంతే ఇట్లానే ఉంటారు, మారరు. కానీ ఇక్కడ మాత్రం బిఆర్ నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేది తెచ్చుకోవాలి.
వీళ్ళు మాట్లాడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అసలు అక్కడ సెక్యూరిటీ ఎవరున్నారు, ఈ ఖాళీ బాటిల్స్ చేస్తుంటే ఏం చేస్తున్నారు, ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంటే అక్కడ ఇంకా ఈ భూమన మనుషులు 2000 మంది ఉన్నారని చెప్పుకుంటున్నాడు. మరి అన్ని మతస్థులకు అక్కడ ఉద్యోగ నియామకాలు ఎలా చేస్తావు నువ్వు? అంత పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నువ్వు చెప్తున్నప్పుడు అది నల్లరాయి చెప్పుతో కొట్టాలి సుత్తితో కొట్టాలి నువ్వెలా మాట్లాడావు? నీ అన్నా నువ్వు కలిసి ఎంత దుర్మార్గమైన పుస్తకాలు రచించారు, దాన్ని బ్యాన్ చేసిందిగా వరల్డ్ వైజ్గా. ఇంత నీచమైన బ్రతుకు నీదైతే, ఇంత నికృష్టమైన బ్రతుకు నీదైతే ఈ రోజున ఎదుటి వాళ్ళు అంటానికి నువ్వు ఏ విధంగా అర్హుడివి? కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి నిజంగా గాడిద మీద కూర్చోబెట్టి గుండు గీయించి చెప్పులు దండేసి ఊరేగించడం అయితే కరెక్టు. ఎందుకంటే ఈ రోజున ఒక హిందువుగా మాట్లాడుతున్నాం. ఇక్కడ పార్టీలు తీసేయండి, కులాలను తీసేయండి, ఇక్కడ ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం, మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం కాపాడుకోవటం కోసం మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డికి చెప్పు దెబ్బలు పడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.